యాక్చువల్గా అమ్మా మేము వాళ్ళ హస్బెండ్ అయినా పాలసీ నోట్ రాసి ఇచ్చాడమ్మా. ఆ మిసెస్ అయినా చెప్పులు ఇచ్చిందమ్మా. ఓకే. అప్పు తీసుకుంది ఎవరండి? హస్బెండ్. మా పాప అయినా మిసెస్ అయినా చెక్ ఇచ్చిందమ్మా. పర్లేదండి. చెక్ ఒకసారి సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత వాళ్ళది లయబిలిటీ అనేది నిరూపించబడుతుంది. చెక్ అయితే వ్యాలిడ్ అండి. ఒక్క చెక్ వరకు మీరు అడుగుతున్నట్లయితే మాత్రము చెక్ అయితే ముమ్మాటికి వ్యాలిడే. ఇంకో చిన్న క్వశ్చన్ అమ్మా, చెప్పండి. నేను ఇష్యూస్ అన్ని కూడా బ్యాంక్ ద్వారా ఇచ్చానమ్మా. ఏమిచ్చారు? బ్యాంక్ ద్వారా ఇచ్చారు. వాళ్ళ అమౌంట్ బ్యాంక్ ద్వారా ఇచ్చానమ్మా. ఓకే. ఒక అమౌంట్ మాత్రం క్యాష్ ఇస్తే దానికి ఇంట్రెస్ట్ బ్యాంక్ ద్వారా ఇచ్చారు మా చీటీ ఈక్వల్. ఇవి రెండు రికగ్నైజ్ వ్యాలిడే కదమ్మా? రెండు వ్యాలిడ్ అప్పే అండి. మీరు అప్పు ఇవ్వడం ఎంత వ్యాలిడ్? మీరు బ్యాంక్ అకౌంట్ రూపంలో ఇచ్చినా క్యాష్ రూపంలో ఇచ్చినా ఎట్లా ఇచ్చినా అప్పు అప్పేనండి. ఓకే, దానివల్ల ప్రాబ్లం రాదు కదమ్మా? లేదండి, ఏం రాదు. థ్యాంక్ యూ అమ్మా పాప, వెరీ థ్యాంక్ యూ.